వృద్ధుల చివరి జీవితంలో వారికి సంపూర్ణ ఆరోగ్యం ఆనందాన్ని కలిగించే బాధ్యత మనందరిపై ఉందని ఆశ్రమ నిర్వాహకులు మల్లుగారి నరసయ్య గౌడ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని మహానాథ వృద్ధాశ్రమంలో తెలుగు సంవత్సరాది విశ్వాసవాసు నామ నూతన సంవత్సరం సందర్భంగా వృద్ధాశ్రమ ఆత్మీయ బృందంతో కలిసి నిర్వాహకులు మల్లుగారి నరసయ్య గౌడ్ ఉగాది వేడుకలను ఆనంద ఉత్సవాల మధ్య జరుపుకున్నారు. అనంతరం వృద్ధాశ్రమ ఆత్మీయ బృందం వృద్ధులందరికీ ఉగాది పచ్చడి పంపించేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నరసయ్య గౌడ్ మాట్లాడుతూ వృద్ధులు ఎప్పుడు కూడా అభాగ్యులుగా అనాథలుగా ఉండకూడదని అన్నారు. వృద్ధులకు భగవంతుడు ఆరోగ్యం, శాంతి, ప్రశాంతతను కలిగించాలని వేడుకున్నట్లు తెలిపారు. ఈ విశ్వాసవాసునామ నూతన సంవత్సరంలో వృద్ధులు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాది విశ్వాసనామ సంవత్సరం సందర్భంగా మా అనాథ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా ఆత్మీయ సందర్శకులు, నిరంతరం వృద్ధాశ్రమం యొక్క శ్రేయస్సు కోరేటువంటి గౌరవనీయులు డాక్టర్ మల్లేశం గారు, సంతోష్ గారు ఈరోజు మాతో కలిసి వృద్ధులందరికీ కూడా ఉగాది వేడుకలు జరుపుకున్నట్లో వాళ్ళు భాగస్వాములైనందుకు ధన్యవాదాలు. వారికి ఈ సందర్భంగా వృద్ధులందరికీ కూడా పచ్చడిని పంపిణీ చేసి, తర్వాత భక్ష్యాలు కూడా పంపిణీ చేసి, ఉగాది పర్వదినం అనేటువంటిది వాళ్ళ యొక్క జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆరోగ్యాన్ని నింపాలని, విశ్వసనామ సంవత్సరంలో మా వృద్ధులందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వీరి యొక్క ఆశీర్వాదాలు మా అందరిపైన ఉండాలని, ఈ వృద్ధులైనటువంటి ప్రతి సందర్భంలో కూడా వారు ఎలాంటి అభాగ్యులమని లేదా ఎవరు లేరని భావన కలగకుండా వారు నిత్య సంతోషులుగా ఉండాలి. తర్వాత వారి జీవితాల్లో ప్రతిరోజు కూడా పండగలాగా ఈ ఉగాది సంబరాన్ని మనసులు నింపుకొని ఎలాంటి చింతలు, ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి బాధలు, ఎలాంటి ఇబ్బందులు అనేటువంటివి మనసులో ఉంచుకోకుండా, బాధపడకుండా సంతోషంగా, ఆనందంగా వాళ్ళు ఉండాలని, ఆ విధంగా భగవంతుడు వాళ్ళని ఉంచాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ విశ్వసనామ ఉగాది సందర్భంగా అందరికీ మా అనాథ వృద్ధాశ్రమం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.